ఆ అవతారం చక్కగా కల్లో ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఆ తర్వాత వచ్చే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చక్కగా తోటి ముత్తైదువులు అందరితోటి కూడా కూర్చొని ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని నువ్వు తప్పకుండా చెయ్యమ్మా అని అత్తమామలిద్దరూ కూడా ఎంతగానో సంతోషించి చెప్పారు ఆ చారుమతికి. అర్థమైందండి. అయితే అలా చెప్పగానే ఆ తర్వాత చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలందరితో కూడా చెప్పింది, ఇలాగా వరలక్ష్మి వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉందంట. ఆ వ్రతం చేస్తే చక్కగా మనం కోరిన కోరికలన్నీ కూడా తీరతాయి, మీరు అనుకున్నవి కూడా చక్కగా నెరవేరుతాయి అని చెప్పి, అమ్మ తోరం 9 తోరంను అమ్మాయి ఎడం చేతి కడతాను, ఇవాళ శుక్రవారం, మళ్ళీ ఆదివారం ఉదయం ఇప్పియండి, 3 రాత్రులు అవ్వాలి కదా, ఇవాళ రాత్రి రేపు రాత్రి సోమవారం ఇప్పండి, పర్వాలేదా? లేదా స్కూల్లో ఒప్పుకోరు అంటే కలసానికి కట్టేస్తాను, పర్వాలేదా? ఎడం చేతికి కడతాను, జాగ్రత్తగా ఉంచాలి అది. ఏమ్మా నువ్వు కూడాను జాగ్రత్తగా ఉంచుకో చేతికి. అయితే ఈ ప్రకారంగా ఆ చారుమతి చక్కగా మంచి మనసు గల ఆడదు కాబట్టి తను మాత్రమే కాకుండా తన ఇరుగు పొరుగు ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా భోగభాగ్యాలు సిరి సంపదలు కలగాలని ఇక అక్షింతలు అలాగా పళ్ళెల్లో వేసేసి ఈ తోరం అలాగా కలశానికి చుట్టూ పెట్టమ్మా, మీ చేతితో పెట్టండి, మీ చేతిలో ఉన్న అక్షింతలు పళ్ళెల్లో వేయండి, అంతాక పర్వాలేదు. ఆ కలశానికి చుట్టూ పెట్టండి ఆ దూరం అలాగే మామూలుగా పెట్టమ్మా, ముడేం వేయద్దు. తన ఇరుగు పొరుగు స్త్రీలందరూ కూడా మళ్ళీ అక్షింతలు పట్టుకోండి, భోగభాగ్యాలు తిరి సంపదలతో తొలతూగాలని చెప్పి వారికి కూడా లక్ష్మీదేవి చారుమతి కళలో ఇలా నా కళ్ళలో వచ్చి చెప్పింది, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఇలాగ వరలక్ష్మి వ్రతం చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ఆ చారుమతి చెప్పంగానే చక్కగా ఇరుగు పొరుగు స్త్రీలందరూ కూడా ఈ విధంగా అన్నారు. చారుమతి ఎంతో పుణ్యాత్మురాలు, అత్తమావాలంటే నీకు ఎంతో గౌరవం, భర్తని కూడా చక్కగా చూసుకుంటావు కాబట్టి అమ్మవారి అనుగ్రహం నీకు కలిగింది. అలాగే నీ తాలూకా మంచి ఆలోచన విధానం వల్లే మాకు కూడా వచ్చి చెప్పావు, అందుకే ఆ లక్ష్మీదేవి నీ కల్లో కనిపించిందని చెప్పి ఆ చారుమతికి ఆ ఇరుగు పొరుగునున్న స్త్రీలందరూ కూడా చెప్పారు. అయితే అందరూ కలిసి ఎంతో సంతోషంగా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఆ తర్వాత ఇలా కొంతకాలానికి ఆ శ్రావణ మాసం రానే వచ్చింది. వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా శుభ్రంగా తలస్నానం చేసి అందరూ కూడా పూజా సామాగ్రిని అంతా కూడా పట్టుకొని ఆ యొక్క చారుమతి బ్రాహ్మణ స్త్రీ ఇంటికే వచ్చారు. వచ్చి ఎవరి శక్తానుసారం వాళ్ళు అమ్మవారి విగ్రహాన్ని, అమ్మవారి ప్రతిరూపాన్ని, అమ్మవారికి ఇష్టమైనటువంటి కలశాన్ని కూడా చక్కగా పళ్ళాల్లో ఏర్పాటు చేసుకుని షోడశోపచార నామాలతోటి బ్రాహ్మణోత్తముల సమక్షంలోని ధూపదీప నైవేద్యాలతోటి ఎవరి శక్తానుసారం వాళ్ళు అమ్మవారిని పూజించారు. అంతా అయిపోయింది. ఆ కథ కూడా చెప్పాడు బ్రాహ్మణోత్తముడు ఈ చారుమతి కథ గురించి. అంతా అయిపోయిన తర్వాత ఆ కలసం మీద ఉన్నటువంటి ఒక తోరాన్ని తీసుకొని ఎవరి మటుకి వాళ్ళు చేతికి కట్టుకోండమ్మా అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పాడు. చెప్పంగానే మా తోరం తీసుకొని మా మగాళ్ళు అయితే కుడి చేతికి కడతారు, ఆడవాళ్ళు కాబట్టి ఎడం చేతికి కట్టాలి తోరం. అర్థమైందండి. అది మొదటిసారి ముడి వేసేసరికి చక్కగా వాళ్ళ ఒళ్ళంతా కూడా బంగారుమయం అయిపోయింది ఆ వరలక్ష్మి దయవల్ల, ఆ జగజ్జాయిని దయవల్ల. మళ్ళా రెండో ముడి వేసేసరికి బయట బంగారు రథాలతోటి చక్కగా సిద్ధంగా ఉన్నాయి వాళ్ళు తిరిగి వెళ్ళడానికి. అలాగ మూడో ముడి వేసేసరికి వాళ్ళ ఇల్లు కూడా అంతా కూడా బంగారుమయం అయిపోయింది. ఇలా ఒక్కొక్క ముడి వేసేసరికి వాళ్ళు చక్కగా వాళ్ళ శరీరం అంతా కూడా ఆభరణాలతోటి, అలాగే బంగారు గుర్రాలతోటి, రథాలతోటి, అలాగే వాళ్ళ ఇల్లు కూడా బంగారుమయం అయిపోయింది. ఆ ప్రకారంగా వ్రతం అంతా కూడా అయిపోయి ఆ తోరం కట్టుకొని ఆ కథాక్షింతలు తల మీద వేసుకొని చక్కగా ఆ చారుమతి అత్తమావల ఆశీర్వాదం యథాప్రకారంగా తీసుకుంది, భర్త ఆశీర్వాదం కూడా తీసుకున్నది. అంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మణ స్త్రీలందరూ కూడా ఎంతగానో సంతోషించి నీ పుణ్యమా అని చారుమతి మేము కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలతో తొలదూగే అవకాశం కలిగింది, మా కుటుంబం అంతా కూడా బాగుండాలి, ఐదో ధనం ఎంత ముఖ్యమో ఆడదానికి అది కూడా మాకు కూడా బాగుండాలని నువ్వు చేసినటువంటి వ్రతము చరిత్రలో నిలిచిపోతుందమ్మా అని ఆ ముత్తైదువులు అందరూ కూడా ఎంతగానో సంతోషించి ఆ చారుమతితో అన్నారు. ఇది ఈ ప్రకారంగా సూత మహర్షి శౌనకాది మహామునులందరికీ కూడా చెప్పాడు. ఇలాగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే మా సంస్కృతంలో మేము లక్ష్మీవారం అని అంటాం. ఆ లక్ష్మీవారం నాడు ఎవరైతే ఆ యొక్క
లక్ష్మీ పూజ చేస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఆ సూత మహర్షి ఆ సౌనకాది మహాములందరికీ కూడా చెప్పారు. సాక్షాత్తు ఆ జగజ్జాయిని ఆ లక్ష్మీదేవి బ్రాహ్మణోత్తముడు ఇళ్లలోని ఆ చారుమతి కళలో కనిపించింది కాబట్టి ఆ చారుమతి మొట్టమొదటగా ఆ యొక్క లక్ష్మీ పూజ అనేటువంటిది చేసింది. కాబట్టి ఈ ప్రకారంగా ఆ మానవలోకంలో ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూడా ముత్తైదువులు అయిన వాళ్ళు చక్కగా ఎవరి శక్తానుసారం వాళ్ళు బ్రాహ్మణోత్తములని బంధుమిత్రులని అందరినీ కూడా పిలిచి ఆ యొక్క వ్రతాన్ని చక్కగా చేశారు. అది మొదలు ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మనం అందరం కూడా ఆ యొక్క లక్ష్మీ పూజ అనేటువంటి చేస్తున్నాం, వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. అర్థమైందండి. ఆ పూజ చేయడం వల్ల చక్కగా మనం అనుకున్నవన్నీ కూడా నెరవేరాలి. చక్కగా ఎటువంటి బాధ కలిగినా సరే దానికి సమస్య కూడా అమ్మవారే చూపిస్తుందని చెప్పి పిల్లలు చేస్తున్నట్టయితే బాగా చదువులు, మంచి చదువులు, ఉన్నత విద్యావంతులు అవుతారని పురాణాలు స్కాంద పురాణ ఇతిహాసం చెప్తున్నాయి. ఇది స్కాంద పురాణ ఇతిహాసం వరలక్ష్మి వ్రతకల్ప